యేసు ప్రభు వారు శిష్యులైన వారితో ఏం చెప్తున్నాడు? నేను యెరూషలేమునకు వెళ్ళుచున్నాను అనంటే యేసు ప్రభు యొక్క దృష్టి ఎవరి మీద ఉన్నది? యెరూషలేము మీద ఉన్నది. యెరూషలేములో ఉన్న శ్రమల మీద ఉన్నది. ఆయన పొందుకునే శ్రమల వైపే ఆయన చూస్తున్నటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఆ దృష్టి చేత పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, గొర్రెల కాపరుల యొక్క దృష్టి బాలుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉన్నది దేవదూత చెప్పగా. అలాగే ఈ శిలువ శ్రమకాల దినాలలో మనందరి దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీదే. అనేక మార్లు దావీదు పడిపోయాడు, కానీ దావీదు దృష్టి ఎవరి మీద ఉన్నది? దేవుని మీద ఉన్నది. కనుకనే దావీదు పడినా తిరిగి లేచాడు కెరటము వలె. అందుకనే సామెతలు చెప్తూ ఉంటాడు కదా, నీతి పరులు 7 మార్లు పడినా తిరిగి లేస్తారు. ఏమన్నా విశ్వాసుల గురించి చెప్పలేదండి అక్కడ మాట. నీతి పరులు ఏమన్నా, అవునా కదా? అర్థం చేసుకోవాలి. మనం ఏమనుకుంటాం అంటే విశ్వాసులకు ఆపాదించేసుకుంటా ఉంటాం. ఆ మాట కాదు. నీతి పరులు, నీతి వరసలో ఉన్నవాడు ఒకవేళ పడిపోయినా తిరిగి లేస్తాడు. లేచిన వాడిని నిలబెడతాడు దేవుడు. ఈ 40 దినాలు మన దృష్టి ఆయన వైపు, ఆయన మాటల వైపు మన దృష్టి ఉండాలి. మనం ఆయన వైపే చూస్తూ ఉండాలి.